Welcome, my dear APPSC groups and civil services aspirants. I am Ram Gopal, Senior Group 1 Officer and Founder Mentor Kalam IAS Academy. So today we are going to discuss very important topic and a contextual topic, that is budget. Budget ను అర్థం చేసుకోవడం ఎలా? ఎందుకు ఈ టాపిక్ మనకు ముఖ్యం అంటే రేపు జూలై 23వ తారీఖున సెంట్రల్ బడ్జెట్, యూనియన్ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఆ సందర్భంలో ముఖ్యంగా కాంపిటేటివ్ స్టూడెంట్స్ కోసం నేను ఇది చేస్తూ ఉన్నాను. ఇది అర్థం చేసుకోవడం ఎలా? ఎకానమీ ఈజ్ ఏ ఫంక్షనల్ ఆస్పెక్ట్, బట్ చాలామంది ఇందులో ఉన్న టెక్నికల్ వర్డ్స్ చూసి చాలా భయపడిపోతూ ఉంటారు, అర్థం కాలేదని ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకనే వాట్ ఈజ్ ఏ బడ్జెట్ అనే దా క్వశ్చన్ మీద నేను చేస్తున్నాను. దాన్ని అర్థం చేసుకోవడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్ హ్యాస్ టు నో దిస్. అండ్ దెన్ లెట్స్ కమ్ టు దిస్ బడ్జెట్. ఇండియా ఫుల్ బడ్జెట్ 2024-25. ఈ ఫుల్ బడ్జెట్నే రేపు జూలై 23న నిర్మలా సీతారామన్ ప్రజెంట్ చేయబోతున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ ఇంటరిమ్ బడ్జెట్ అంటే తాత్కాలిక బడ్జెట్ని, అంటే జనరల్ ఎలక్షన్ కారణంగా తాత్కాలిక బడ్జెట్ని ప్రజెంట్ చేస్తారు. దాన్ని ఇంటరిమ్ బడ్జెట్ ఆర్ తాత్కాలిక బడ్జెట్ అంటారు. దాన్ని ఫిబ్రవరి 1న ఆల్రెడీ ప్రజెంట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని, దాని డాటాను బేస్ చేసుకొని వాట్ ఈజ్ ఎ బడ్జెట్, బడ్జెట్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చదవాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనే విషయాల్ని, కాన్సెప్ట్స్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇది ఇండియా ఫుల్ బడ్జెట్ మనకు జూలై 23న అంటే ఎల్లుండ ఇది ప్రజెంట్ చేయబోతున్నారు. దీనిపైన 100 ప్రశ్నలతో ఆన్లైన్ టెస్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇది 50 రూపీస్. మీరు 24 తారీఖునాల్లో గ్యారంటీగా ఇస్తాము. 24 తారీఖున తీసుకుంటే అదే రోజున, మేము ఓపెన్ పబ్లిక్ చేసిన రోజున మీకు జస్ట్ 29 రూపీస్కి వస్తుంది. 50 రూపీస్ 29. 100 క్వశ్చన్స్, ఆల్ ఆర్ కరెంట్ లేటెస్ట్, డెఫినెట్గా ఎగ్జామ్లు వచ్చేవి. మినిమం ఏపీఎస్సీ గ్రూప్ 2కి అయితే 10 క్వశ్చన్లు పైనే కవర్ అవుతాయి ఈ 100 క్వశ్చన్ల నుంచి. కాబట్టి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఆన్లైన్ కోర్సెస్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వాటి క్వాలిటీ చూడండి, అప్పుడు నిర్ణయించుకోండి. మీరు ఆల్రెడీ కొన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. ఆ రొట్ట వీడియోలు, ఆ రొట్ట టెస్టులు, దానికి దీనికి పోల్చుకోండి, మీకు అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. లెట్స్ స్టార్ట్ నౌ టుడేస్ ప్రోగ్రామ్. వాట్ ఈజ్ ఎ బడ్జెట్? వాట్ ఈజ్ ఎ బడ్జెట్? బడ్జెట్ అంటే ఏమిటి, బడ్జెట్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం ముందు బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ బడ్జెట్ అనే పదము మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసి లేదు. కానీ బడ్జెట్ని వేరే విధంగా వర్ణించారు. అందులోని ఆర్టికల్ 112, 112వ ఆర్టికల్లోని ఇట్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఆర్టికల్ 112 అంటే వార్షిక ప్రకటన. దేని మీద? వార్షిక ప్రకటన, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్, వార్షిక ఆర్థిక ప్రకటన. అంటే ఆఫ్ ఆల్ ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ది నెక్స్ట్ ఇయర్. బడ్జెట్లో ఉండేవి అన్నీ కూడా అంచనాలే. రాబోయే సంవత్సరానికి చేసే దాన్నే బడ్జెట్ అంటారు. ఆ రాబోయే సంవత్సరం చేసే అంచనాలు ఆల్ ఎక్స్పెండిచర్స్, ఆల్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ సంబంధించి ఉంటుందన్నమాట. వార్షిక ప్రణాళిక. ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ని ఎప్పుడు ప్రజెంట్ చేస్తారండి? ఫిబ్రవరి 1. సో క్లియర్గా ఆర్టికల్ 112లో ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఇయర్ నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ 24-25. రాబోయే సంవత్సరానికి చేసే అంచనాలనే బడ్జెట్ అంటారు. ఓకే,
లెట్స్ సీ నౌ. అసలు ఈ బడ్జెట్ అనే పదం భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ వాళ్ళు మిడ్ 18th సెంచరీ అంటే 18వ శతాబ్దం మధ్యలో, అంటే సుమారు 1750s, అంటే సుమారు ఇదే టైంలో 1757లో ఇండియన్ ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించడం ప్రారంభించింది. సో అదే సమయంలో జేమ్స్ విల్సన్, ఈయనే జేమ్స్ విల్సన్ అనే ఆయన భారతదేశంలో 1860లో ఈ బడ్జెట్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. అది ఎప్పుడు అంటే 1860 లార్డ్ క్యానింగ్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఇది జరిగింది. భారతదేశంలో ఆర్థిక ఆదాయాన్ని సంపాదించడానికి జేమ్స్ విల్సన్ 1860లో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆయన ఫస్ట్ తీసుకొచ్చింది ఏంటంటే ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ని ₹20 సంపాదించిన ప్రతి ఒక్కరిపైన ఆదాయ పన్ను వేయాలని ఆయన ప్రతిపాదించారు ఈ బడ్జెట్లో. సో ఈ బడ్జెట్ అనే పదము ఫ్రెంచ్ పదమైనటువంటి బగెట్ అనే పదం నుంచి వచ్చింది. బగెట్ అంటే అది ఒక లెదర్ బ్యాగ్. మనం చూసే నిర్మలా సీతారామన్ ఒక చిన్న కవర్ పెట్టుకున్నారు సరే, అంటే అప్పట్లో పెద్ద లెదర్ బ్యాగులతో తెచ్చేవారు. తర్వాత చిన్నదైంది, తర్వాత సూట్ కేసు అయింది, తర్వాత ఇంత పర్సులాగా మేడం గారు మనకి ట్యాబ్ తీసుకొస్తున్నారు. ట్యాబ్లో ఎవ్రీథింగ్ ఉంటుంది. సో బడ్జెట్ ప్రతిపాదనల్ని ఆ విధంగా బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? లెదర్ బ్యాగ్, బగెట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఎందుకంటే నేను చెప్పే ప్రతి అంశం మీద ప్రశ్నలు గతంలో వచ్చాయి, అందువల్లే చెప్తున్నాను. ఓకే, బడ్జెట్ అంటే ఏంటి తెలుసుకున్నాం. బడ్జెట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇండియాలో? బడ్జెట్ ప్రపంచంలో ఎక్కడ స్టార్ట్ చేశారు? ఈ బడ్జెట్ అనే పదం గురించి తెలుసుకున్నాం. నౌ బడ్జెట్ ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ ఇస్తాను, మీకు డౌట్ దీని మీద క్వశ్చన్లు కూడా ఇస్తాను ఇప్పుడు ఇచ్చిన వీడియో మీద. ఎందుకంటే వినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ క్వశ్చన్ చేసినప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. సో ఈ బడ్జెట్ క్యాలెండర్ని ఇట్ వాజ్ ప్రీపోన్డ్ February 1st. ఇంతకుముందు ఫిబ్రవరి 28వ తారీఖున ప్రతి సంవత్సరం ప్రజెంట్ చేసేవారు. బట్ 17-18 సంవత్సరం నుంచి దీన్ని February 1st నుంచి చేశారు. ఇది గుడ్ రిఫార్మ్, ఫైనాన్షియల్ రిఫార్మ్ చేశారు. ఎందుకంటే మనకి బడ్జెట్ని ఆమోదించేది ఏప్రిల్ పడుతుందన్నమాట. మనకు అందరికీ తెలిసిందే, April 1st నుంచి ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది. అందుచేత ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ప్రీపోన్ చేసి ఆ ప్రాబ్లం లేకుండా అప్రాప్రియేషన్ బిల్ అంటారు, అది ఏప్రిల్లో పాస్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఎవరికే గవర్నమెంట్కి పైసా ఖర్చు పెట్టే అధికారం లేదు. పార్లమెంట్ ఆమోదం లేకుండా ఒక్క పైసాను కూడా ఖర్చు పెట్టే అధికారం గవర్నమెంట్కి లేదు. అందుచేత ఆ అప్రాప్రియేషన్ బిల్, వినియోగపు బిల్లుని ఆమోదించినప్పుడే ఖర్చు పెట్టుకోవచ్చు. అందుచేత అది ఏప్రిల్ అయిపోతుంది కాబట్టి దీన్ని ప్రీపోన్ చేశారు 1 month. సో దాన్ని బట్టి సమస్య పోతుంది. అందుకని ఇంతకుముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టేవారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్, ఎక్స్పెండిచర్ పర్మిషన్కి సంబంధించింది. ఈ డిలే వల్ల చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది February 1st పెట్టారో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ భారతదేశంలో ప్రజెంట్ చేయడం మానేశారు. సో నౌ ఓన్లీ బడ్జెట్. అయితే ఈ సంవత్సరం జనరల్ ఎలక్షన్ కావడం వల్ల 2024 మనకి తాత్కాలిక బడ్జెట్ని ప్రజెంట్ చేయాలి. ఈ తాత్కాలిక బడ్జెట్ అనేది ఎంటైర్ ఇయర్కి సంబంధించి ఉంటుంది. బట్ తాత్కాలికం ఎందుకన్నారంటే కొత్త గవర్నమెంట్ వస్తే మార్పులు చేసుకుంటారనే ఉద్దేశంతో అన్నారు తప్ప మొత్తం ఎంటైర్ ఇయర్కి ప్రజెంట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు బడ్జెట్ని అర్థం చేసుకోవడానికి ఆ డాటాని, ఆ కాన్సెప్ట్స్ని మనం పరిశీలిద్దాం. సో మనకందరికి ఇంతకుముందే చెప్పాను, రెగ్యులర్ బడ్జెట్ 23rd July నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేస్తారు. ఈ పూర్తి బడ్జెట్ మీదే మనకి ఆ సమాచారం మీదే రాబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. గత బడ్జెట్లు ఏమి రావు. సో కానీ బడ్జెట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోకుండా, అందులో ఉన్న డాటాని అర్థం చేసుకోకుండా మనం బడ్జెట్ని అవగాహన చేసుకోలేం. అందువల్లే ఈరోజు డిఫరెంట్ డాటా ప్రజెంటెడ్ ఇన్ ద బడ్జెట్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ రిలేటింగ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. అలాగే బడ్జెట్లో ఏ పార్ట్స్ ఉంటాయి. ఇంకా డీటెయిల్గా అయితే నేను గతంలోనే వీడియో రూపంలో చేశాను. ఇది బ్రీఫ్గా వాట్ ఈజ్ బడ్జెట్ని అవగాహన చేసుకోవాలంటే ఏం చేయాలనే విషయాల మీదే మన ఈరోజు ప్రజెంటేషన్ ఉంటుంది. సో నౌ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, ఎలక్షన్ ఇయర్లో మాత్రమే ఇంట్రిమ్ బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు. 2015 కాదు, 2019, 2024లో కూడా మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇంట్రిమ్ బడ్జెట్ని.
హౌ టు అండర్స్టాండ్ ఎ బడ్జెట్. బడ్జెట్ని ఎలా అవగాహన చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? సో దానికి ముందుగా ఏం చేయాలంటే మనందరం కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా, బడ్జెట్లో ఉన్న డాటాని దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఆల్ వేరియస్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నీ కూడా మనం ముందుగానే అవగాహన చేసుకున్నట్లయితేనే రేపు పొద్దున్న 23వ తారీఖున ప్రజెంట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. ఆ సందర్భంలోనే మనం ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి ఈ బడ్జెట్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా చేయాల్సిన పని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా పరిశీలిస్తున్నామంటే ఈ డాటాని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు బడ్జెట్ ఆఫ్ ఇండియా, అవి తెలుసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు గతంలో మొన్న ఫిబ్రవరి 1న ఇంట్రిమ్ బడ్జెట్ని ప్రజెంట్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. 2024 ఫిబ్రవరి 1 24-25 సంవత్సరం టోటల్ ఇయర్కి ప్రజెంట్ చేశారు. బట్ దాన్ని రివైజ్ చేస్తారు అంతే. కాబట్టి ఇంట్రిమ్ బడ్జెట్ని అర్థం చేసుకుంటే రేపొద్దున ప్రజెంట్ చేసే ఫుల్ బడ్జెట్ని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా రివిజన్ చేస్తారంతే. కొన్ని కొత్త స్కీమ్ని పెట్టవచ్చు, కొంత ఇన్కమ్ ఎక్స్పెండిచర్స్ని మోడిఫై చేయొచ్చు అంతే. కాబట్టి ముందుగానే 2024-25 బడ్జెట్ని మనం ఈరోజు స్టడీ చేసుకోవటం, దాని ఆధారంగా బడ్జెట్ని అర్థం చేసుకోవడానికి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డాటా, టైప్స్ ఆఫ్ డాటా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద నెక్స్ట్ ఇయర్. సో బడ్జెట్ 2024-25 ఇంట్రిమ్ బడ్జెట్ ఇది కంటైన్స్ 3 సెట్స్ ఆఫ్ డాటా. 3 రకాల డాటా ఉంటుంది. అది బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ అనే డాక్యుమెంట్ ఉంటుంది. బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ని ఎవరైనా అర్థం చేసుకోగలిగితే బడ్జెట్లో అన్నీ అర్థమైపోయినట్లే, అంత ఈజీగా ఉంటుంది, ఒక్క పేజీలోనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోగలిగితే బడ్జెట్కి సంబంధించిన అన్నీ వచ్చేసినట్లే. లెట్ us see now దట్ ఈ ఇంట్రిమ్ బడ్జెట్లో 2024-25లో ఫిబ్రవరి 1న ప్రజెంట్ చేసిన ఈ బడ్జెట్లో 3 సెట్స్ ఆఫ్ డాటాని ప్రజెంట్ చేశారు. వన్ ఈజ్ 2022-23 అంటే యాక్చువల్ ఎస్టిమేట్స్, అసలు నికర అంచనాలు. ఈ సంవత్సరం 2024-25 బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరానికే. కానీ ఈ బడ్జెట్లో లాస్ట్ 2 ఇయర్స్ ఇస్తారు అండ్ రాబోయే సంవత్సరానికి ఇస్తారు. 3 డాటాలు ఇస్తారు. ఈ ఫస్ట్ 2022-23కి ఇచ్చిన డాటాని యాక్చువల్ ఎస్టిమేట్స్ అంటారు, అసలు నికర అంచనాలు. ఎందుకు అలా అంటారంటే 2022-23 బడ్జెట్కు అది 2021-22లో ప్రజెంట్ చేశారు. ఆ టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి ఆ ఎక్స్పెండిచర్స్ అయిపోయింది, ఇన్కమ్స్ అయిపోయింది, రావడం అయిపోయింది. దాన్ని బట్టి యాక్చువల్, అసలు అంచనాలు అంటారు. అదే ఈ సంవత్సరం బడ్జెట్ అనుకోండి, అవి రాబోయే సంవత్సరం, ఇంకా జరగలేదు ఆ ఇయర్, ఇదంతా జరిగిపోయింది కాబట్టి అవి నికరంగా తేలిపోతాయి. వాటి ఆదాయం కానీ ఖర్చు కానీ నికరంగా తేలిపోతాయి కాబట్టి వాటిని అసలు నికర అంచనాలు లేదా యాక్చువల్ ఎస్టిమేట్స్ అంటారు. సో నెక్స్ట్ 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రొవిజనల్ డాటా, పిఈ అంటారు, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఆర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆర్ఈ. పిఈ అన్న ఆర్ఈ అన్న ఒకటే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆర్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. దీన్ని ఎందుకు ఇలా పిలుస్తారు? తాత్కాలిక అంచనాలు అంటారు. ఇట్లా ఎందుకు పిలుస్తారంటే రాబోయే సంవత్సరం చేసే బడ్జెట్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ప్రజెంట్ చేస్తారు? ఫిబ్రవరి 1. మనం ఎప్పుడు అనుకున్నాం? ఫిబ్రవరి 1. ఫిబ్రవరి 1ని రాబోయే సంవత్సరం బడ్జెట్ అంటే ఈ సంవత్సరం మినహాయింపు మనకి జనరల్ ఎలక్షన్ వల్ల ప్రజెంట్ చేసినప్పుడు ఫిబ్రవరి 1న మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఏప్రిల్ 1 అండ్ మార్చ్ 31తో క్లోజ్ అవుతుంది. ఏప్రిల్ 1తో స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31తో మన ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం అంటాం, అది క్లోజ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఫిబ్రవరి 1ను ప్రజెంట్ చేశారో అంటే ముందుగానే ఇస్తున్నారు, ఆ ఇయర్ అవ్వకముందే ఇస్తున్న డాటా కాబట్టి అంతకుముందు సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో ఆల్రెడీ ఎంతవరకు అయింది? ఫిబ్రవరి 1 అంటే మనకి మార్చి నెల తప్ప 11 నెలలు పూర్తయిపోయినట్టే. అందువల్ల అంతకుముందు బడ్జెట్ ఎస్టిమేట్స్ని యాక్చువల్ ఎక్స్పెండిచర్, యాక్చువల్ ఇన్కమ్ ఆధారంగా రివైజ్ చేస్తారన్నమాట, రివిజన్ చేస్తారు. అందుకనే ఆర్ఈ అంటారు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆర్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. ప్రొవిజనల్ ఎస్టిమేట్ తాత్కాలిక అంచనాలు, సర్దుబాటు చేసిన అంచనాలు అనమాట. అందుకని సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు బడ్జెట్ డాక్యుమెంట్లోనే మీకు ఇవన్నీ చూపిస్తాను. సో నెక్స్ట్ 2024-25 సంవత్సరానికి మనకందరికి తెలిసిందే రాబోయే సంవత్సరానికి చేసే అంచనాలు, ఇవన్నీ బడ్జెటరీ ఎస్టిమేట్స్ అంటారు. దీన్ని బిఈ, బడ్జెటరీ ఎస్టిమేట్స్.
యాక్చువల్ ఎస్టిమేట్స్ ఏఈ, ఆర్ఈ పిఈ, పిఈ అంటే ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, ఆర్ఈ అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్. 3 సంవత్సరాల డేటాని ఈ విధంగా బడ్జెట్ టెస్ట్, బిఈ బడ్జెట్ ఎస్టిమేట్, బడ్జెట్ అంచనాలు. ఈ 3 అర్థం చేసుకుంటే కనుక ఈ 3 ఉన్నట్లో ప్రజెంట్ చేసిన బడ్జెట్ అట్ గ్లాన్స్ డాక్యుమెంట్, అది దాన్ని అర్థం చేసుకోవడానికి అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మీకు అవి చూపించే మీకు తెలియజేస్తాను. ద నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంటర్మ్ బడ్జెట్ 2024-25 రిసీప్ట్స్ అట్ ఎ గ్లాన్స్. రిసీప్ట్స్ అంటే రాబడులు, ఇన్కమ్, ఆదాయం అన్నమాట. రాబడులు రకరకాలు ఉంటాయి కాబట్టి రాబడులు అన్నాం. ఈ బడ్జెట్లో మీరు చూడండి ఏమిచ్చారు, 2022-23 ఇదేంటండి యాక్చువల్స్. వాడు ఏమన్నాడు యాక్చువల్స్ అంటే యాక్చువల్ ఎస్టిమేట్స్. ఆల్రెడీ డన్, ఎందుకని 2022-23 సంవత్సరం అయిపోయింది. అలాగే నెక్స్ట్ 2023-24 బడ్జెటరీ ఎస్టిమేట్స్. అయితే నేను ఇంతకు ముందు చెప్పలేదు, అది బడ్జెట్ ఎస్టిమేట్ అంతకుముందు సంవత్సరం ఇచ్చింది, బట్ ఇది ఇంపార్టెంట్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆర్ఈ 2022-23కి యాక్చువల్ ఎస్టిమేట్స్, 2023-24కి రివైజ్డ్ ఎస్టిమేట్స్, 2024-25కి బడ్జెటరీ ఎస్టిమేట్స్ బిఈ ఉన్నాయి కదండి నేను చెప్పినవి. సో వీటిని అర్థం చేసుకునేటప్పుడు ఈ 3 సెట్స్ ఆఫ్ డాటా ఉన్నాయి. ఈ 3 సెట్స్ ఆఫ్ డాటా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్కి దానికి ముందు బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎందుకు ఇచ్చాడంటే అదే సంవత్సరానికి ఎంతవరకు మార్పులు చేశారు పక్కనే చూడవచ్చు అందుకోసం. సో ఈ డాక్యుమెంట్ని ఎందుకు చూపిస్తున్నానంటే ఎస్టిమేట్స్ ఈ విధంగా ప్రజెంట్ చేస్తారు. బడ్జెట్ అట్ గ్లాన్స్ అర్థమైతే ఎంటైర్ బడ్జెట్ మొత్తం అర్థమైపోయినట్టే. బడ్జెట్ అర్థమైతే ఎంటైర్ మ్యాక్రో ఎకానమీ అర్థమైపోయినట్టే. అంత ఈజీ అనమాట. దట్స్ సో కీ టు సక్సెస్ ఇన్ ఎకానమీ సబ్జెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ బడ్జెట్. ఓకే, దెన్ దిస్ ఈజ్ ద ఇంటర్ బడ్జెట్ ఎక్స్పెండిచర్స్. ఇంతకు ముందుది ఇన్కమ్స్ ఆర్ రాబడులు రిసీట్స్, ఇది ఎక్స్పెండిచర్స్. సేమ్ అదే సెట్స్ ఆఫ్ డాటా, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 3 years ఆఫ్ డాటా ఇందులో ఉంది. సో బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ యాక్చువల్ ఇది ఈ బేస్ చేస్తా అంటే రిసీట్స్ రాబడులు అలాగే ఎక్స్పెండిచర్స్ 2 ప్రజెంట్ చేసాం. ఇలా ఇస్తాడు. దీన్ని 2 ముక్కలు చేసి మీకు అర్థం కావడం కోసం నేను పెద్దగా చూపించడం కోసం కట్ చేశాను అంతే. ఇదే పేజీ, ఇది మొత్తం అర్థమైందంటే అంతా వచ్చేసినట్టే. దట్ మచ్ ఈజీ. రేపు పొద్దున మళ్ళీ ఇస్తారు నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు ఇది వీడియో చూసి అవగాహన చేసుకొని అవగాహన కాని అంశాలని అవసరమైతే సెర్చ్ చేసుకొని గూగుల్ సెర్చ్ చేసుకొని రేపు బడ్జెట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నౌ లెట్స్ సీ ద పార్ట్స్ ఆఫ్ బడ్జెట్. బడ్జెట్ని అర్థం చేసుకోవాలంటే పార్ట్స్ ఆఫ్ బడ్జెట్ని కూడా అర్థం చేసుకోవాలి. బడ్జెట్లో 2 పార్ట్స్ ఉంటాయి. బిఫోర్ దట్ ఐ వాంట్ టు అనౌన్స్ దిస్ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్. చాలామంది నా టెస్టుల కోసం అడుగుతున్నారు. మనం 2017 నుంచే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. కోవిడ్కి ముందే 2018లోనే కంప్లీట్ వీడియో క్లాసెస్ ఆన్లైన్ క్లాస్ కూడా స్టార్ట్ చేసాం. సో దిస్ ఇయర్ ఇది ఫ్లాట్ 2000 రూపీస్, ఫ్లాట్ 1000 ఆఫ్. ఈరోజు రేపు మీరు కనుక తీసుకుంటే ఇది 1000 ఆఫ్ వస్తుంది, తర్వాత 2000 అయిపోతుంది. నెక్స్ట్ అలాగే మనకి ఆన్లైన్ కోర్స్, ఈ ఆన్లైన్ కోర్స్ కూడా 3000, బట్ ఈరోజు రేపు తీసుకుంటే 2000కి వస్తుంది. ఇందులో వీడియోలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, టాపిక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, సబ్జెక్ట్ టెస్టులు, అలాగే మెటీరియల్స్, పీడిఎఫ్ మెటీరియల్స్, వీడియోస్, క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, ఇది ఆన్లైన్ కోర్సు. అలాగే రెసిడెన్షియల్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. రేపు ఎల్లుండి జాయిన్ అయితే కనుక మనకి స్పెషల్ ఆఫర్ ఉంటుంది. సో మన ఫ్యాకల్టీస్, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హైదరాబాద్. దిస్ ఈజ్ నాట్ ఏ ఆన్లైన్ అకాడమీ, దిస్ ఈజ్ ఏ అకాడమీ ఆన్ ఎర్త్. భూమి మీద ఉంది, అవి గాలిలో ఉంటాయి. ల్యాప్టాప్లో పెట్టే అకాడమీలని నమ్మకండి. ఇది బిగ్ ఎస్టాబ్లిష్మెంట్. ఆఫ్లైన్ కోచింగ్ని మనం ఫుల్ ఆన్లైన్ కోర్స్కి నడుపుతున్నాం. ఇక్కడ ఇప్పుడే క్లాస్ చెప్తూ ఉంటారు, అది మీకు లైవ్ టెలికాస్ట్ అవుతుంది మన యాప్ ద్వారా, కలాం ఐఏఎస్ యాప్ ద్వారా. సో దట్ టైప్ ఆఫ్ ఢిల్లీలో ఇదే చేస్తున్నారు, అదే మనం కూడా చేస్తున్నాం. ఇప్పుడు క్లాస్ ఇక్కడ జరుగుతుంది, మీరు ఇంట్లో చూస్తారు. సో లైవ్ అనమాట, ఫుల్ లైవ్ కోర్స్ మనది. అలాంటి మిగతా ఈ డబ్బా రొట్ట రికార్డెడ్ వీడియోస్ని మీరు డిపెండ్ అయితే మీ టైం వేస్ట్ అయిపోతుంది. మీరు చీప్గా వస్తాయి, 100 రూపాయలకి ఇచ్చే ఎదవాళ్ళు కూడా ఉన్నారు, నమ్మొద్దు దయచేసి. ఓకే,
సో టాప్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హైదరాబాద్ మనకు వస్తారు. ఏపీ హిస్టరీకి హర్షవర్ధన్ రెడ్డి గారు, శివప్రసాద్ ఎకానమీకి నేను, శివప్రసాద్ గారు, కృష్ణ పొలిటీకి వస్తారు, అలాగే ప్రసాద్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తారు. సో లెట్స్ కమ్ టు బ్యాక్ అవర్ పాయింట్, దట్ ఇస్ పార్ట్స్ ఆఫ్ బడ్జెట్. వాట్ ఆర్ ద పార్ట్స్? దేర్ ఆర్ 2 parts. What is revenue part and the other is capital part. ఓకే, ఈ రెవెన్యూ పార్ట్ మళ్ళీ అంటే రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు తెలుగులో. ఓకే, ఈ రెవెన్యూ రిసీట్స్ 2 రకాలు. రిసీట్స్ అంటే రాబడులు, ఎక్స్పెండిచర్స్. రెవెన్యూ రాబడులు అంటే ఏంటి, రెవెన్యూ వ్యయాలంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తెలుసుకుందాం. అలాగే క్యాపిటల్ కూడా 2 రకాలు ఉంటుంది, క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మూలధన రాబడులు, మూలధన వ్యయాలు, మూలధన ఖర్చులు మన తెలుగులో ఈజీ అర్థం చేసుకోవాలంటే. సో ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు చూద్దాం. రెవెన్యూ 2 పార్ట్స్ అనుకున్నా, రెవెన్యూ క్యాపిటల్, రెవెన్యూ క్యాపిటల్, రెవెన్యూ మూలధనం. సో రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ అంటే రాబడులు. ఎక్స్పెండిచర్స్ కూడా చెప్పుకుందాం ముందు. రాబడులు, రిసీట్స్ అది 2 రకాలు, ట్యాక్స్ రిసీట్స్, నాన్ ట్యాక్స్. పన్ను ద్వారా వచ్చే రాబడులు, పన్నేతర అంశాలపై వచ్చే రాబడులు అంటే పన్ను కాకుండా ఇతర ఆదాయము. ఇందులో ప్రతి దాంట్లో ఈ ట్యాక్స్ రిసీట్లు ఏమేమి ఉంటాయి, ఏమేమి ట్యాక్స్ ఉంటాయి, నాన్ ట్యాక్స్ రిసీట్స్లో ఏమేమి ఉంటాయి అన్నీ తెలుసుకోవాలి. అలాగే డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ట్యాక్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక ఎక్స్పెండిచర్స్ విషయంకి వస్తే ఇది చూడండి, కంప్లీట్ కాంపోనెంట్స్ ఈజీగా అర్థమవుతుంది. ఈ చాప్ చూడండి, మనం 2 పార్ట్స్ అనుకున్నాం, రెవెన్యూ పార్ట్, రెవెన్యూ బడ్జెట్ అనొచ్చు, రెవెన్యూ పార్ట్ అనొచ్చు, రెవెన్యూ క్యాపిటల్ బడ్జెట్, క్యాపిటల్ పార్ట్. దాంట్లో 2 రెవెన్యూ బడ్జెట్లో, అలా రెవెన్యూ రిసీట్స్లో, రెవెన్యూ రాబడిలో రెవెన్యూ రిసీట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రాబడులు ఏమేమి ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏమేమి ఉంటాయి తెలుసుకోవాలి. చాలాసార్లు వీటి మీదే ప్రశ్నలు అడిగారు. సో ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. రెవెన్యూ రిసీట్లు ఏముంటాయి రాబడుల్లో, పన్ను రాబడులు, పన్నేతర రాబడులు. 2 ట్యాక్స్ రిసీట్స్లో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు తెలుగులో. సో ఈ విధంగా క్యాపిటల్ బడ్జెట్లో కూడా క్యాపిటల్ రిసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2 ఉంటాయి. మూలధన రాబడులు, మూలధన వ్యయాలు. మూలధన రాబడులు అంటే ఏంటి, మూలధన వ్యయాలు అంటే ఏంటి, మూలధన ఖర్చులు అంటే ఏంటి, మూలధన రాబడులు అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుంటే ఖచ్చితంగా అన్ని పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. సేమ్ అదే చార్ట్ని ఇంకొక రూపంలో ఇచ్చాం, సేమ్ ఇప్పుడు చెప్పిందే ఇందులో కూడా ఉంటాయి. టూల్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. ఈ బడ్జెట్ విధానాన్ని ఫిస్కల్ పాలసీ అంటారు. ఫిస్కల్ అంటే వెరీ సింపుల్, ఆ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంశాలనే ఫిస్కల్ విధానము లేదా ఫిస్కల్ పాలసీ అంటారు. మనకి గ్రూప్ టూ సిలబస్లో కూడా రీసెంట్ బడ్జెట్ అండ్ ఫిస్కల్ పాలసీ అండ్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అని అడిగాడు. సో ఫిస్కల్ అనే పదంకి ఎవరు మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఫిస్కల్ అంటే బడ్జెట్ పాలసీ ఆన్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్. ఆదాయానికి సంబంధించింది, వ్యయాల ఖర్చులకు సంబంధించిన ప్రభుత్వ విధానాన్ని ఫిస్కల్ పాలసీ అంటారు. అది పబ్లిక్ ఎకానమీ, పబ్లిక్ ఫైనాన్స్ అని కూడా అంటారు. సేమ్ రెండైనా ఒకటే మాట. సో నా ఇంటర్మ్ బడ్జెట్లో డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇంతకుముందు పార్ట్సే చూసాము, డాటా గురించి చూసాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అదేంటంటే ఫస్ట్ రెవెన్యూ రిసీట్స్. ఇది బడ్జెట్ అట్ గ్లాన్స్ డాక్యుమెంట్ కట్ చేసి మీకు పెట్టాను. రెవెన్యూ రిసీట్స్లో ఏముంటాయి ఇప్పుడే చెప్పుకున్నాం చార్ట్లో. ట్యాక్స్ రిసీట్స్, నాన్ ట్యాక్స్ రిసీట్స్, పన్ను రాబడులు, పన్నేతర రాబడులు. పన్ను రాబడులు, పన్నేతర రాబడులు. ఈ పన్ను రాబడులు ఈ బడ్జెట్లో లాస్ట్ ప్రజెంట్ చేసిన బడ్జెట్ కొన్ని చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. మేజర్ చేంజెస్ ఏమి ఉండవు. రేపు నిర్మలా సీతారామన్ గారు చేసిన నెంబర్స్ ఇంచుమించుగా అంతే ఉంటాయి. ఎందుకంటే ఫిబ్రవరి 1 కదా ప్రజెంట్ చేశారు అంచేత. సో ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అది ఎంత అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. 2022, 23, 24,
24, 25 అంటే రాబోయే సంవత్సరానికి. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది ఇంపార్టెంట్. ఎంత పన్నులు? 26,01,574 కోట్లు. ఇది పన్ను ఆదాయం, ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం. ట్యాక్స్ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ఎంత? అది 26 లక్షలు. పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అవి కూడా ఏంటో తెలుస్తుంది, కంగారు పడకండి, ఇప్పుడే తెలుస్తుంది. ఇది 3,99,000 అంటే వాళ్ళు 4 లక్షల కోట్లు. ఇది 26 లక్షల కోట్లు. సుమారుగా వేసుకోండి, 24 ఎంత? 30 లక్షల కోట్లు రాబడి. ప్రభుత్వానికి ఎంత ఆదాయము? 30 లక్షల కోట్లు. మరి మన బడ్జెట్ ఎంత? ఇంటర్మ్ బడ్జెట్ 47 లక్షల కోట్లు. అంటే పన్ను ఆదాయం ఎంత? రాబడులు అంటారు. ఈ రెండింటిని కలిపితే రాబడులు. ఇది పన్ను రాబడులు, పన్నేతర రాబడులు. రాబడులు ఎంత అంటే ఇక్కడే తెలిసిపోయింది మనకి. ఎంత? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, భారతదేశ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది అంటే ఇంతే. 26 లక్షల కోట్లు పన్ను ఆదాయము, 4 లక్షల కోట్లు పన్నేతర ఆదాయము. అందులో అవేంటో చెప్తాను, కంగారు పడకండి, చూపిస్తాను దీంట్లోనే. ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్నే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనకి 30 లక్షల కోట్లు వస్తుంటే ప్రభుత్వం 47 లక్షల కోట్లకి బడ్జెట్ని పెట్టింది. ఎంత? 47 లక్షల కోట్లు. 47 లక్షల కోట్లు ప్రజెంట్ చేసింది. అంటే గ్యాప్ ఎంత ఉంది? 30 లక్షల కోట్లు 47కి ఎంత? 17 లక్షల కోట్లు లోటు ఉంది. 17 లక్షల కోట్లు లోటు. దీన్నే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు. లోటుని పూడ్చే విధానాన్ని, ఆర్థిక విధానాన్ని డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు. గ్యాప్ ఉంది. మనకి ఎంత కదా ఇంట్లో ఆదాయము ఖర్చుకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని అప్పుల ద్వారా పూడ్చుకుంటాం. సేమ్ అదే ఈ ఫిస్కల్ పాలసీ అంటే అదే. డెఫిసిట్ అంటే అదే. అప్పుల ద్వారా చేసేదాన్ని డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు. 30 లక్షల కోట్లేమో రాబడులు వస్తున్నాయి ప్రభుత్వానికి, 17 లక్షల కోట్లని అప్పు చేస్తుందని వెరీ క్లియర్ అంటే 47 లక్షలు బడ్జెట్ని ప్రజెంట్ చేశారు ఫిబ్రవరి 1, 2024న. సో ఇందులో క్యాపిటల్ రిసీట్స్ మనం ఏం చెప్పుకున్నాం? రెవెన్యూ, క్యాపిటల్ అని అనుకున్నాం కదా. రెండో పార్ట్ రెవెన్యూ, రికవరీ ఆఫ్ లోన్స్. లోన్స్ అంటే భారత ప్రభుత్వం కొన్ని చిన్న దేశాలకి, కొన్ని సంస్థలకి అప్పులు ఇస్తుంది. దాని ద్వారా వచ్చినటువంటి వడ్డీలు మరియు ప్రిన్సిపల్స్. వడ్డీలు, ప్రిన్సిపల్స్ అంటే అసలు వడ్డీ రెండు కలిపి దీన్ని రికవరీ ఆఫ్ లోన్స్ వచ్చినాయి ఉంటాయి. అలాగే అదర్ రిసీట్స్. అదర్ రిసీట్స్ అంటే బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. రెండు రకాలు ఉంటాయండి క్యాపిటల్ రిసీట్స్, మూలధన రాబడుల్లో. ఒకటి రికవరీ ఆఫ్ లోన్స్ అంటే వడ్డీలు, అసలు. రెండోది మనం అప్పులు చేయడం ద్వారా, అంటే భారతదేశ ప్రభుత్వం అప్పులు చేయడం వచ్చేదాన్ని కూడా క్యాపిటల్ రిసీట్, మూలధన రాబడుల్లోనే చూపిస్తారు. సో క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ క్లియర్ అయిపోయింది. సో ఈ 4 కలిస్తే అంటే 1+4 రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ కలిపితే టోటల్ రిసీట్స్ వస్తుంది. ఈ టోటల్ రిసీట్స్ ఎంత? 47,65,768 కోట్లు. 47,65,000 అంటే ఆల్మోస్ట్ 47.5 లక్షల కోట్లు అన్నమాట. మన బడ్జెట్ ఫిబ్రవరి 1 ప్రజెంట్ చేసింది 47,47,47.5 crores, లక్షల కోట్లు. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఎక్స్పెండిచర్ చూద్దాం. ఇంతకుముందు ఏం చూసాం? రాబడులు, రెవెన్యూ రిసీట్స్, ట్యాక్స్ రిసీట్స్, నాన్ ట్యాక్స్ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనం ఇంతకుముందు వచ్చిన అప్పుల ద్వారా వచ్చే వడ్డీ, అసలు. రెండోది మనం అప్పులు చేస్తే వచ్చేటువంటి డబ్బు, మూలధన రిసీట్స్. ఇప్పుడు వ్యయాలు చూద్దాం. ఎక్స్పెండిచర్స్, వ్యయాలు. ఇది బడ్జెట్ అట్ గ్లాన్స్ నుంచే కట్ చేసి పెట్టాను అర్థం చేసుకోవడం కోసం, పెద్దగా కనబడడం కోసం 2గా విడదీశాను అంతే. 2 ఒక చోటే ఉంటాయి. దాన్నే బడ్జెట్ అట్ గ్లాన్స్ అంటారు. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 10+13 అంటే ఆన్ రెవెన్యూ అకౌంట్. ఖర్చులు ఎలా చూపిస్తున్నారు? రెవెన్యూ అకౌంట్లో అయ్యే వ్యయాలు, ఖర్చులు అవెంత? 36,54,000 కోట్లు. అంటే ఎక్కువ ఏది ఉంది? 40 లక్షల కోట్లలో 36 లక్షలు అంటే అత్యధికంగా ఉండేది రెవెన్యూ వ్యయమే. అసలు రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అవి కూడా చూపిస్తాను.
నెక్స్ట్ అందులో ఏముంటాయంటే ఫస్ట్ వడ్డీ చెల్లింపులు. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్లో ఏముంటాయి? వడ్డీ చెల్లింపులు. అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు కదా. ఆదాయం అంటే ఏంటి? రెవెన్యూ. సింపుల్. రెవెన్యూ ఆదాయం అంటే ఎటువంటి లయబిలిటీ భవిష్యత్తుకి ఉండదు, అంటే ఎటువంటి వడ్డీలు ఉండవు. పన్నుదారు ఆదాయము, పన్నేతర ఆదాయం వస్తుంది, అది ఖర్చు చేసిన ఏం కాదు. ఇట్ డస్ నాట్ బేర్ ఎనీ ఫ్యూచర్ లయబిలిటీ. సో ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్తున్నాడు. ఫస్ట్ ఏముంటాయి? వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఆ వడ్డీ చెల్లింపులు ఎంత? 47 లక్షల కోట్ల బడ్జెట్లో 47.5 లక్షల కోట్లు. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇదంతా ఇంట్రెస్ట్ పేమెంట్స్ 11,90,000 కోట్లు, అంటే 12 లక్షల కోట్లు కేవలం వడ్డీలకు పోతున్నాయి. మనం ఎంత అప్పు చేసాం? 30 లక్షల కోట్లు రాబడి వస్తుంటే 47 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారంటే 17 లక్షల కోట్లు అప్పు చేసాం. 17 లక్షల కోట్లు ఒక వడ్డీ చెల్లింపులు ఎంత అంటే 12 లక్షల కోట్లు. ఇంకా పెరిగితే మనం డెట్ ట్రాప్ అంటారు, అంటే దాని నుంచి అప్పుల విషవాలయం, దాని నుంచి బయటపడలేం. ఎంత డేంజర్గా ఉందో చూడండి. 17 లక్షల కోట్లు అప్పు చేస్తుంది గవర్నమెంట్ ప్రతి సంవత్సరం. అందులో 12 లక్షల కోట్లు వడ్డీలు చెల్లించడానికి అప్పులు చేస్తుంది. ఇది డేంజరస్. దిస్ ఈజ్ డేంజరస్. సో దానికోసమనే మరికొన్ని చట్టం ప్రవేశపెట్టారు. FRBM యాక్ట్ 2020 to 2003, 2003 సంవత్సరంలో FRBM యాక్ట్, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్, దాన్ని పాస్ చేశారు. దాని యొక్క నిబంధనలు సందర్భానుసారంగా చెప్తాను. నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, అసలు గ్రాంట్, లోన్ రెండింటి మధ్య తేడా తెలియాలి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ గివ్స్ టు స్టేట్స్. ఎలా? ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, మూలధన ఆస్తులు సృష్టించడానికి, లేదా రోడ్లు, బిల్డింగ్లు, మూలధనం అంటే మెషినరీ పైన ఖర్చు చేయడానికి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి, రాష్ట్రాలకు ఇచ్చేటువంటి నిధుల్ని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటారు. గ్రాంట్స్ అంటే ఒకసారి ఆ గ్రాంట్లో మళ్ళీ తిరిగి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సింది ఏమి ఉండదు. దట్ ఈస్ కాల్డ్ గ్రాంట్. తిరిగి ఇవ్వాల్సింది అయితే అప్పు అవుతుంది. ఓకే. దెన్ ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎంత అంటే 3,80,000 కోట్లు, అంటే 4 లక్షల కోట్లు ఇస్తుంది. నెక్స్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్, అంటే మూలధన వ్యయాలు ఏముంటాయి? ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఈ రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఇవన్నీ సెపరేట్ వీడియోలో చెప్తాను. ముందు లెట్ us అండర్స్టాండ్ ద బడ్జెట్. ఆ బడ్జెట్లో ఉన్న కాన్సెప్ట్స్, పార్ట్స్ అర్థం చేసుకోవాలి. సో లెట్స్ కమ్ టు దిస్ ఫుల్ బడ్జెట్ అట్ గ్లాన్స్. ఇందులో మనకి టోటల్గా ఒక విషయాన్ని గ్రహించాలి. ఒకటి, టోటల్ రిసీట్, రాబడులు ఎంత? ఇది కదా ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం 47,65,768 కోట్లు. వ్యయం ఎంత? టోటల్ ఎక్స్పెండిచర్ చూడండి, అంతకుముందు ఈ సంవత్సరం కూడా తేడా చూడవచ్చు. సేమ్, అంటే ఇక్కడ రాబడి, వ్యయము సమానంగా చూపిస్తారు. అందుకనే ఇండియన్ బడ్జెట్ని డెఫిసిట్ బడ్జెట్ అని రకరకాలు పిలుస్తారు, జీరో బడ్జెట్ అనే కాదు. ఇండియన్ బడ్జెట్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ బడ్జెట్. బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే నిజానికి బ్యాలెన్స్ లేదు. మనం చూస్తే 30 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే 47 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. 2 లక్షలు, 47 లక్షలు. సో ఈ 30 లక్షలకి 40 లక్షల డిఫరెన్స్ని అప్పుల ద్వారా పూడ్చుకున్నారు. ఓకే. సో అప్పుల ద్వారా మూలధన రాబడులు. మూలధన రాబడులు అంటే మనం ఇచ్చిన అప్పుల మీద వచ్చే వడ్డీలు, అసలు అన్నమాట. సో ఈ 45 లక్షల కోట్లు ఈ విధంగా వచ్చింది. ఆన్ రెవెన్యూ అకౌంట్, సో సేమ్ ఇంతకుముందు మీకు చూపించాను. అంటే రాబడులు, వ్యయాలు సమానంగా చూపించేదాన్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు. నిజానికి బ్యాలెన్స్ ఉందా? లేదు. దాన్ని అప్పులతో పూడ్చుకున్నారు. ఇంకా దారుణం ఏంటంటే 17 లక్షల కోట్లు అప్పు దేనికి చేస్తున్నారంటే 12 లక్షల కోట్లు వడ్డీలు చెల్లించడానికి. సో దిస్ ఈజ్ ద వెరీ డేంజరస్ థింగ్, అండ్ ఇండియన్ ఎకానమీ మే స్లిప్ ఇన్ టు డెట్ ట్రాప్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్. కంట్రోల్ చేయకపోతే దాన్ని డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు మొత్తం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటివరకు విధించలేదు భారతదేశంలో, లక్కీగా అలాంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు. అంత బాగుంది కాబట్టి ఈ స్లిప్ అవ్వకుండానే దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో టైప్స్ ఆఫ్ రిసీట్స్ మనం ఇంతకుముందు చూసాము. టోటల్ రిసీట్స్ ఎంత ఈ బడ్జెట్లో? 47,65,768 కోట్లు. దాంట్లో రెవెన్యూ 30 లక్షలు, ఇప్పుడే చూస్తున్నాం మనము.
క్యాపిటల్ అంటే క్యాపిటల్ అంటే చెప్పాను కదా, మనం ఇచ్చిన అప్పుల ద్వారా తిరిగి వచ్చే డబ్బు, అసలు వడ్డీలు ప్లస్ మనం చేసే అప్పులు ఆ సంవత్సరంకి. సో ఈ రెండు కలిపితే 47 లక్షల మొత్తం రాబడి అవుతుంది. రాబడి వ్యయము సమానంగా చూపిస్తారు. దాన్నే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు. ఇండియన్ బడ్జెట్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ బడ్జెట్. సో ఇందులో రెవెన్యూ రెసీట్స్, రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు అని రెండు అనుకున్నాం. ఈ రెవెన్యూ రాబడులు విచ్ కమ్స్ డస్ నాట్ బేర్ ఎనీ లయబిలిటీ అండ్ దే ఆర్ కరెంట్ ఇన్ నేచర్. అంటే ఆ ఆర్థిక సంవత్సరానికి మాత్రమే సంబంధించినవి. కరెంట్ అంటే ఇక్కడ షాక్ కొట్టే విద్యుత్ కాదు, ఆ ఆర్థిక సంవత్సరం సంబంధించిన రాబడులే ఉంటాయి అందులో. ఇట్ డస్ నాట్ బేర్ ఎనీ లయబిలిటీ. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో లోన్లు కట్టేయన్నీ అవసరం ఉండదు, ఎందుకంటే అది పన్ను రూపంలో వచ్చింది కదా. ప్రజలకి పన్నులు భారం వేస్తుంది ప్రభుత్వం, దానికి తిరిగి ఏమి ఇవ్వాల్సిన పని లేదు ప్రజలకి. సో దాన్నే అందుకనే ఇట్ డస్ నాట్ బేర్ ఎనీ లయబిలిటీ, అంటే దాన్ని ఖర్చు చేసినా నష్టం లేదు. అంటే 30 లక్షల కోట్లు రాబడులు వస్తున్నాయి రెవెన్యూ రిసీట్స్ లాగా. అందులో అవి ఖర్చు చేసినా నష్టం లేదు, గవర్నమెంట్కి అప్పులు చేయాల్సిన పని లేదు. కానీ ఎంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తుంది, 47 లక్షలు ఖర్చు చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ 47 లక్షలు ఖర్చు చేస్తుంది కాబట్టి అప్పులు చేయాల్సి వస్తుంది. మనం రాబడి 30 లక్షల కోట్లు అంటే దానికి ఏ లయబిలిటీ 30 లక్షల కోట్లు లేదు కాబట్టి ఖర్చు చేసేవచ్చు, కానీ ఎక్కువ ఖర్చు చేస్తుంది. సో ఆ విధంగా మనకి ఈ రెవెన్యూ రాబడులు అంటే ఏంటి, రెవెన్యూ వ్యయాలు అంటే ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. రెవెన్యూ రాబడులో మనం చూసాం కదా, రెండే రకాలు ఉన్నాయి, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్లో ఏముంటాయి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మొత్తం రిసీట్స్ మనం ఆల్రెడీ చూసాం. రెవెన్యూ రిసీట్స్ 30 లక్షల కోట్లు, 30,01,275 కోట్లు. అందులో క్యాపిటల్ రిసీట్స్ 17,64,000 కోట్లు. ఇందులో మన అప్పులు చేసే అప్పులు ఉన్నాయి, మనకు అప్పుల ద్వారా గతంలో ఇచ్చిన అప్పుల ద్వారా వచ్చిన అస్సలు వడ్డీలు కూడా ఉన్నాయి. అలాగే టోటల్ రిసీట్స్ ఎంత, రాబడులు 47,65,700. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ ఆల్సో. సో మొత్తం రెవెన్యూ రాబడులు పైనుంచి కిందకి అరేంజ్ చేస్తుంది. టోటల్ రిసీట్స్ డిసెండింగ్ ఆర్డర్. మనకు రిసీట్స్ అంటే మనకు వచ్చే ఆదాయం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే ఆదాయంలో ఎక్కువగా దేని నుంచి వస్తుంది, ఇప్పుడు తక్కువ అని పెట్టేది ఆన్సర్. అలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. దట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, 11,56,000 కోట్లు మనకి ఆదాయం పన్ను ద్వారానే వస్తుంది. రెండవది జిఎస్టీ, 10,67,000 కోట్లు జిఎస్టీ ద్వారా వస్తుంది. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కంపెనీస్ ట్యాక్స్, అది 10,40,000 కోట్లు దీని ద్వారా వస్తుంది. జిఎస్టీ, కార్పొరేషన్ ట్యాక్స్. అత్యధికంగా వచ్చేది డైరెక్ట్. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఎకానమీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కంపెనీస్ ట్యాక్స్, రెండింటిని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. జిఎస్టీ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, అంచేత మంచి రిసీట్స్ ప్యాటర్న్ ఎక్సలెంట్గా ఉంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేది యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్. ఉత్పత్తి పన్నుల్ని ఎక్సైజ్ డ్యూటీస్ అంటారు. ఉత్పత్తి పన్ను, ఏదైనా వస్తు సేవలను ఉత్పత్తి చేస్తే దాని మీద వేసే పన్నుని ఎక్సైజ్ డ్యూటీ అంటారు. అలాగే కస్టమ్స్, దిగుమతి సుంకాలు, మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే వేసే ట్యాక్సెస్. సో అవి తక్కువే. ఫస్ట్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అండ్ కార్పొరేషన్ ట్యాక్స్. అండ్ దాని ట్యాక్సెస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అవి సెపరేట్గా చూపిస్తారు కాబట్టి ఇందులో 9,456 కోట్లు. సో లెస్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. ఈ 4, ఈ అన్ని రకాల పన్నులు మైనస్ మనకి ఎప్పుడైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు, డిజాస్టర్స్ ఏర్పడినప్పుడు ఈ డబ్బును ఉపయోగించడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఒకటి ఉంది. దానికి కొంత అమౌంట్ని డైవర్ట్ చేసేస్తారు ఖర్చు చేయకముందే. నెక్స్ట్ లెస్ స్టేట్ షేర్. స్టేట్ షేర్ కూడా తీస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ తెలుస్తుంది అనమాట. స్టేట్స్కి ఎంత ఇస్తారు మనకు తెలుసు, జిఎస్టీలో సగం ఇస్తారు అంతే కదా, జిఎస్టీలో 50% ఇస్తారు. అందుకని స్టేట్ షేర్ ఎంత అంటే 12,20,000 కోట్లు. సో సెంట్రల్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత అయింది, 26,000 కోట్లు అయింది, 26 లక్షల కోట్లు అయింది. ఇంతకుముందు 30 లక్షలు అనుకున్నాం, కానీ సెంటర్కి వచ్చే అసలు నికర ఆదాయం ఎంత అంటే 26 లక్షల కోట్లు. సో సెంట్రల్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, నెక్స్ట్ టోటల్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అది 3,99,000 అంటే 4 లక్షల కోట్లు, మొత్తం కలిపి 30 లక్షల కోట్లు. ఇదనమాట 30 లక్షల కోట్లు. కాకుండా తీసేశారు, స్టేట్స్కి ఇచ్చే షేర్ తీశారు జిఎస్టీలో, అండ్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫండ్ కూడా తీసేశారు. తీగా వచ్చిందే 30 లక్షల కోట్లు అసలు. ఓకే,
స్టేట్ షేర్ కలపకూడదు కదా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో, సెంట్రల్ గవర్నమెంటే ఆదాయమే ఇవ్వాలి. ఓకే. దెన్ పన్నేతర రాబడులు, పైన డిసెండింగ్ ఆర్డర్, పైనుంచి కిందకి. ఇంతకుముందు పన్ను ఆదాయం చూసాం. పన్నేతర రాబడి అందుకు ఏముంటుంది, ఫస్ట్ ఇందులో ఏముంటాయి తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ప్రశ్నలు వచ్చింది. పన్నేతర ఆదాయాలు ఏముంటాయి? నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి, నవరత్నాలు, మహారత్నాలు, మినీ రత్నాలు అని మనం చెప్తున్నాం. వాటిపైన వచ్చేటువంటి డివిడెండ్స్ అంటే లాభాలు, ఆదాయము మరియు ప్రాఫిట్స్, ఆదాయము డివిడెండ్స్, వీటిని మనము పన్నేతర ఆదాయంలో వస్తాయి. ఇదే ఎక్కువ. పన్నేతర ఆదాయంలో అత్యధికమైన ఎక్కువగా ఉండేది ఏంటంటే డివిడెండ్స్, పిఎస్యూస్ డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్. సో 1,50,000 కోట్లు లేదా పిఎస్యూలు అమ్మడం వల్ల వచ్చే ఆదాయం కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తుంది. పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడులు ఉపసంహరణ చేసినా కూడా దాని నుంచి వచ్చే ఆదాయాన్ని దీని కిందే చూపిస్తారు. డివిడెండ్స్, ప్రాఫిట్స్, పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇందులో ఏముంటాయి? 2,12,000 కోట్లు ఉంది ఇది. ఇందులో ఏముంటాయంటే జరిమానాలు, ఫీజులు, ఇట్లా గవర్నమెంట్ చేసుకునేటువంటి వసూలు చేసేటువంటి ఫైన్స్, జరిమానాలు, ఇట్లాంటివన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా పన్నేతర రాబడులు పైనుంచి కింద చూస్తే ఫస్ట్ ఎక్కువ వచ్చే పన్నేతర రాబడిలో అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూలే వస్తాయి, అంటే 2,12,000 కోట్లు. దాని తర్వాత పిఎస్యూ డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇంట్రెస్ట్ రిసీట్స్ అంటే మనం అప్పులు ఇస్తాంగా వేరే దేశాలు, దాని నుంచి వచ్చేది 33,000 కోట్లు, వడ్డీల ద్వారా తిరిగి వచ్చేది చాలా తక్కువ. అది అంటే మనం ఇచ్చింది తక్కువ, అందుకే తక్కువ వస్తుంది. సో రిసీట్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అది కూడా ఎంత, చాలా తక్కువ, 3,000 కోట్లు. సో ఎక్స్టర్నల్ గ్రాంట్స్, ఒకసారి యూనిసెఫ్ గ్రాంట్ అని, లేకపోతే సెంట్రల్ అమెరికా కానీ, లేకపోతే కొన్ని ఫండింగ్స్ ఇస్తారు. ఆ ఫండింగ్స్ ఫ్రీ ఇస్తారన్నమాట, ఎక్స్టర్నల్ గ్రాంట్స్ అంటారు వాటిని. ఇది చాలా తక్కువ, 1,000 కోట్లు అంతే. మన విదేశాల నుంచి వచ్చే గ్రాంట్లు ఫ్రీగా వచ్చాయి అన్నమాట. కొన్ని సోషల్ యాక్టివిటీస్కి అందుకోసం ఉపయోగించేటువంటి గ్రాంట్లు ఫ్రీగా ఇస్తారు. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇప్పుడు ఎంత అయింది టోటల్? 3,099 అంటే 4 లక్షల కోట్లు. 26 లక్షల కోట్లేమో పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయము 4 లక్షల కోట్లు, అంటే 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్లు నికర కేంద్ర ప్రభుత్వ ఆదాయం అనమాట. సో దెన్ క్యాపిటల్ రిసీట్స్, మూలధన రాబడులు ఏముంటాయి? నాన్ డెట్ రిసీట్స్. ఫస్ట్ నాన్ డెట్ రిసీట్స్ అంటే మనం అప్పు చేయకుండా వచ్చేటువంటి మూలధన రాబడి. అంటే అవేంటి? ఇంతకుముందు మనం అప్పులు ఇచ్చాం వేరే దేశాలకి, దాని నుంచి వచ్చే రాబడిని నాన్ డెట్ రిసీట్స్ అంటారు. అప్పు కాని మూలధన రాబడులు, అప్పు ద్వారా వచ్చినాయి, అప్పు ద్వారా వచ్చినట్లు కూడా క్యాపిటల్ రిసీట్సే అంటారు. సో అది 79,000 కోట్లు. డెట్ రిసీట్స్ 16,81,944 కోట్లు, అంటే 17 లక్షల కోట్లు సుమారుగా. అంటే అప్పు ద్వారా వచ్చే 17 లక్షలు, 16,81,000 అప్పు కాకుండా వచ్చే మూలధన రాబడి, మూలధన ఆదాయం, క్యాపిటల్ రిసీట్ అది 78,000 కోట్లు, అంటే 1,00,000 కోట్లు కూడా లేదు, అది 79,000 కోట్లు అన్నమాట. ఈ రెండు కలిపితే వచ్చేదే మనకి 17,60,944 కోట్లు. ఏంటివి? క్యాపిటల్ రిసీట్స్, మూలధన రాబడులు. రెవెన్యూ రిసీట్స్ 30 లక్షల కోట్లు. అది ఇది కలిపితే 47 లక్షల మనం అనుకున్నటువంటి టోటల్ బడ్జెట్ వచ్చేస్తుంది. సో దీన్ని బడ్జెట్కి వివిధ రకాల లోటు భావనలు అర్థం చేసుకోవడం ఎలా అనే దాని మీద నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇమీడియట్గా రేపే ఇచ్చేస్తాను. సో ఎందుకంటే బడ్జెట్ అర్థం చేసుకోవాలి ఎల్లుండి కాబట్టి. వివిధ రకాల లోటు భావనలు ఇందులో ఏం నేర్చుకుంటాం మనం? రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ ఆదాయ లోటు, అలాగే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ERD, ఫిస్కల్ డెఫిసిట్ విత్త లోటు, అలాగే 4వది ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు, 5వది ద్రవ్యత్వపు లోటు RBI రుణం ద్వారా వచ్చే లోటు మోనిటైజ్డ్ డెఫిసిట్. ఈ 5 రకాల గురించి మనం తెలుసుకుంటాము నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బడ్జెట్ డెఫిసిట్, అసలు బడ్జెట్ డెఫిసిట్ అనేది ఏముండదు, మన బడ్జెట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్, బట్ డెఫిసిట్ ఉంది, ఎంత ఉంది? అప్పులు చేసాం, దాన్నే బడ్జెట్ డెఫిసిట్ అంటారు. సో ఈ విధంగా వివిధ రకాల డెఫిసిట్ నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్. పర్టికులర్లీ మన బడ్జెట్ పైన టాప్ 100 క్వశ్చన్స్ ఇస్తాను. అందులో 10 క్వశ్చన్లు మీకు ఖచ్చితంగా పోటీ పరీక్షలో మార్కులుగా వస్తాయి. కాబట్టి ముందు మీరు ఎవరు ఆన్లైన్ తీసుకున్నా కానీ మా టెస్ట్ సిరీస్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ రేపు ఎల్లుండి 1000కి వస్తుంది. థ్యాంక్ యూ every one of you. Please share this video to your friends. Thank you.